హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మన ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. అందులో భాగంగా ఒక అబ్బాయి 11 గంటల 46 నిమిషాలకి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడంట 10th క్లాస్ రిజల్ట్స్ చూద్దామని చెప్పేసి. వెళ్ళిన తర్వాత తను ఇంటికే రాలేదంట అసలు. సో ఏం జరిగింది అనే కోణంలో చూస్తే తనేముంచో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడని, ఒక 2-3 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడని చెప్పేసి తెలిసింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ కుర్రోడు అనమాట. సో ఇట్లా ఆ అబ్బాయి ఎక్కడికి పోయాడు అనేది చాలా సేపు సస్పెన్స్ తర్వాత తెలిసింది ఏంటంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ అండ్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్. ట్రూ స్టోరీస్ సిరీస్ ఎపిసోడ్ 2కి మీ హార్ట్ఫుల్లీ వెల్కమ్. ఈ రోజు ఈ వీడియోలో ఆ అబ్బాయికి అసలు ఏం జరిగింది, అసలు దొరికాడా లేదా అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో ట్రూ స్టోరీస్ చెప్పడం జరుగుతుంది. సో ఏం జరిగిందని అంటే, తను ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే ఏదైతే వచ్చినాయో తను 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యడానికి తనకి తెలుసు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ కాల్ చేసి చెప్పేశారు. సో వీళ్ళ రిజల్ట్స్ చూద్దామని చెప్పేసి, అమ్మ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి తను ఇంట్లో నుంచి బయటకు వచ్చాడంట. ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, మధ్యాహ్నం భోజనం టైం కూడా రాలేదు. అసలు వాళ్ళు ఏంటైంది ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చాలా కంగారు పడుతూ ప్రతి ఫ్రెండ్కి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కాల్ చేసి ఎక్కడ వచ్చాడంటే ఎక్కడికి వెళ్ళలేదంట. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళలేదంట. సో ఆల్మోస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేంత వరకు వెళ్ళింది. నైట్ ఒక 11 వరకు ఎవరికి తెలియలేదు అసలు తను ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి. ఫైనల్ గా కరెక్ట్ గా 1:50 తను దొరికాడు అనమాట. సో తను ఎక్కడ దొరికాడనంటే, మన ఋషికొండ సైడ్ ఉంది కదా, సో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. సో నేను ఆ అబ్బాయి పేరు ఎందుకు చెప్పట్లేదంటే, వాళ్ళ పేరెంట్స్ నేను అడిగాను ఒక వీడియో తీస్తానని చెప్పేసి. సో వద్దు, పేరు ఏది రివీల్ చేయొద్దని చెప్పేసి చెప్పారు. సో ఇదంతా గుప్తంగా ఉంచుతున్నాను. వాళ్ళ సీక్రెట్స్ నేను ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ టు పేరెంట్స్ అండ్ పిల్లలు. ఫస్ట్ పిల్లలకి చెప్తాను. పిల్లలు, నా 10th క్లాస్ మార్క్స్ ఎంతో తెలుసా మీకు? నాకు 600కి 387 మార్కులు వచ్చాయి. అండ్ నౌ ఐఎమ్ ఏ యూట్యూబర్ విత్ 9 lakhs సబ్స్క్రైబర్స్. ఇంకా దగ్గరలో ఉన్నాను 1 millionకి. అండ్ నాకు ఒక జాబ్ ఉంది. 10th క్లాస్ అనేది ఒక సర్టిఫికేషన్ అంతే, నువ్వు పైకి వెళ్ళడానికి. అది పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో అనేది పక్కన పెడితే, మీలో ఉన్న టాలెంట్ని గుర్తించుకునే స్థాయికి మీరు వెళ్తారన్న. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. పిల్లలు నా వీడియోస్ ఎక్కువగా చూస్తారు కాబట్టి ఈ యొక్క విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పేరెంట్స్. చూడండి, పేరెంట్స్ ఇప్పుడు మనం ఏంటంటే, పిల్లలు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న కాలంలో. ఇప్పుడున్న 3 years పిల్లలు కూడా ఫోన్ ఇస్తే వాళ్ళు ఎలా వాడాలో వాళ్ళకి తెలుసు. సో రీల్స్ చూస్తూ ఉంటారు. సో మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్స్ టు అదర్ చిల్డ్రన్. ఎప్పుడైతే మీరు కంపేర్ చేస్తున్నారో, వాళ్ళు ఏమొచ్చో వీళ్ళు నన్ను కంపేర్ చేశారు, వాళ్ళతో కంపేర్ చేస్తాను అని చెప్పేసి చాలా హార్ట్లో తీసుకుంటారు అనమాట. సో డోంట్ డూ ఎవర్ డూ. ఒకవేళ మీ పిల్లలు మీరు బాగాలేదు, మా సంతోష్ వాళ్ళ అమ్మ నాన్న బెస్ట్, వాళ్ళు బాగా చూసుకుంటారు, అన్ని కొంటారంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఎలా హర్ట్ అవుతారు? వాళ్ళు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అలాగే హర్ట్ అవుతారు. సో డోంట్ ట్రై టు కంపేర్ టు అదర్ చిల్డ్రన్. మీ పిల్లలు మీరే కదా, మీరు ఏం చేసినా వాళ్ళు మీరే చూసుకుంటారు. సో డోంట్ డూ దిస్. ఏదో ఒక్కటి చేయొద్దు, కంపారిజన్ చేయొద్దు. వాళ్ళలో ఉంటుంది ఏదో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని గుర్తించండి మీరు, అంతే చాలు. ఏం చేయాల్సిన లేదు, మిగతాదంతా వాడే చేసుకుంటాడు. సో కాకపోతే రాంగ్ వేలో వెళ్ళకుండా చూసుకోండి, అంతే. సో పిల్లలు, మీరు కూడా 10th రిజల్ట్స్ ఫెయిల్ అయ్యాను, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను, డిగ్రీ ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఇంట్లోంచి పారిపోవడాలు, ఏదో సంథింగ్ చేసేసుకోవడాలు ఏం చేయొద్దు. ఫైనల్గా ఆ అబ్బాయి అయితే దొరకడం జరిగింది. ఆ అబ్బాయికి మేము అందరం వెళ్ళి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, లైఫ్ ఒకసారి పోతే మళ్ళీ రాదు. సో మైండ్లో గుర్తు పెట్టేసుకోండి. సో ఇదే ఈ చిన్న విషయాన్ని చెప్తామని చెప్పేసి ఈ ట్రూ స్టోరీస్ ఎపిసోడ్ 2లోని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. నేను మీ తేజ, సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.